లింగేష్ యాదవ్ గారు, అట్లాగే మా సూర్యకిరణ్ గారు, ఐతం నాగేష్ గారు, మా డాక్టర్ తిరుపతి గారు, అట్లాగే రాజగోవింద్ గారు, శ్రీనివాస్ చెప్పారు సార్. మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, మనకి ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యులు మండల పరశురాములు గారు వాళ్ళ నాన్న చనిపోయినారు. ఈరోజు 11వ రోజు. సారు పరామర్శించడానికి ఏదో ఒక రోజు వస్తా అని చెప్పి అని అన్నారు. అనే క్రమంలో 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎప్పుడు వస్తారు సార్ అని అడిగితే, నేను లాస్ట్ రోజు వస్తాను, మీరు ఒకసారి లాస్ట్ రోజు ఎప్పుడో కనుక్కోండి అని అన్నారు. నేనేం చేశాను, మా పరశురాములు గారికి ఫోన్ చేసి, సార్ ఎప్పుడు అని అంటే 25వ తారీఖు అని అన్నాడు. అంటే నేను ఎంబడే సార్కి విషయాన్ని ఇంటిమేట్ చేశాను. కాబట్టి 25వ తారీఖు వేరే పనులు లేవు చూసి చెప్తా అన్నారు. తెల్లారి మళ్ళీ నాకు చెప్పారు 25వ తారీఖు వస్తాను. మనందరికీ తెలుసు, దాదాపు ఇంటెలెక్చువల్స్ ఫోరంలో పనిచేసే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగులు, అట్లాగే రకరకాల ప్రొఫెషనల్స్. వీళ్ళందరికీ కూడా సెలవు దినాల్లోనే అవకాశం, మీటింగ్లకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక మనం అనివార్యంగా సార్ వస్తాను కాబట్టి సార్ వచ్చినప్పుడు కొంతమందినైనా పిలిచి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికైనా అవకాశం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. మొన్న వచ్చిన వాళ్ళం మేము 23 మంది వచ్చినాం అక్కడికి. అందులో ఇప్పుడు ఇక్కడ ఒక 10 మంది హాజరైనా, ఇంకొక 10-15 మంది మన వాళ్ళు ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడ ఉన్నారు. కొంతమంది ఆంధ్రీ వేలో కూడా ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సమావేశానికి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. ఇక ముఖ్యమైన నా బాధ్యత సార్ ఇప్పుడు చెప్పింది ఏంటంటే, మనము మొన్న అంటే 14వ తారీఖు నాడు 6వ నెల, అంటే ఇదే జూన్ నెలలో ఆదివారం నాడు హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని జరుపుకున్నాం. ఆ సమావేశంలో మొట్టమొదటిసారిగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరంకి సంబంధించినటువంటి కార్యక్రమం, నిబంధనవళి, ఆశయాలు, లక్ష్యాలను ఒక ముసాయిదాగా సారు తయారు చేసి అందరి ముందు పెట్టినారు. అది విస్తృతంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. అట్లాగే దీనికి సంబంధించి మనకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ 2 పనులు వేసే క్రమంలో సార్ స్పష్టంగా చెప్పాడు, ఇంతకాలం నేను బీసీ ఉద్యమాన్ని ఒక పక్కకు తీసుకుపోతాడు, సారు ఒంటెత్తుకోకపోతాడు అనే విమర్శ రాకుండా ఉండటం కోసం అందరితోటి కలిసి పనిచేయాలని చెప్పి సంస్థాగత నిర్మాణాన్ని నేను పూర్తిగా కేంద్రీకరించలేదు అని చెప్పాడు. ఆ క్రమంలో మనం చూస్తే సారు బయలుదేరినప్పుడు 2024 జూన్ 30వ తారీఖు నాడు మొట్టమొదటిసారి సారు ఈ యొక్క పబ్లిక్ లైఫ్లోకి, అంటే ఉద్యమాల్లోకి వచ్చాడు. నేను ఆ రోజు గమనించింది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెల్లువ లాంటి ఫీలింగ్ అందరికీ వచ్చింది. ఆ రోజు నుంచి మనం ఇప్పటి వరకు చూస్తే, తర్వాత వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సారు రిజిస్ట్రేషన్ చేయించి సంస్థను ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించే క్రమంలో మన జిల్లా సదస్సు జరిపినారు. ఆ జిల్లా సదస్సు జరిపే క్రమంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా నన్ను, అట్లాగే రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్ పూరపాటి రమేష్ గారు, అట్లాగే ఇంకా అనేక మంది పెద్దలను అందరినీ, పేర్లు మనందరికీ చెప్పడం, అందరినీ కలిపి కమిటీ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఒక్కొక్కరుగా మనం వరంగల్ జిల్లా నుండి కార్యకర్తలను తయారు చేసుకుంటే మనం రేపు ఉద్యమాన్ని సరైన దిశలో తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి వ్యక్తిగతంగా ప్రజల మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా వ్యక్తులుగా అందరినీ కలుపుకుంటూ వచ్చి వాళ్ళందరినీ నిర్మాణంలో ఇమిడ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా మొట్టమొదలు సార్ను మేము కలిసిన తర్వాత, మీరు ఇక్కడ గడ్డం భాస్కర్ సార్ ఉన్నాడు మాకు, అట్లాగే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలవండి అంటే నేను సార్ వాళ్ళ దారం జనార్దన్ వాళ్ళ సార్ వాళ్ళ ఇంటికి ఆ గడ్డం భాస్కర్ గారిని పిలిచి సార్ మీతో పాటు మేము అసోసియేట్ అవుతాం, అట్లాగే మేము కూడా పనిచేస్తాము అని అంటే సార్ ఆలోచించి సరే కలిసి పనిచేద్దాం అన్నాడు. ఆ సందర్భంగా మొట్టమొదటి సార్ కూడా ఇరికే మొదలు మాస్టర్జీ కాలేజీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అశోక హోటల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ 2 మీటింగ్లకు దాదాపు మొదటి మీటింగ్ ఒక 70 మంది, అశోక మీటింగ్ హాల్లో మీటింగ్ జరిగినప్పుడు ఒక 40 మంది రావడం జరిగింది. చాలా ముఖ్యులకు ఎక్కువ మందికి మనం ప్రచారం చేస్తలేదు. ఈ 2 మీటింగ్లు అయిన తర్వాత మళ్ళీ జిల్లా సదస్సును హరిత హోటల్లో జరిపినాం. ఆ హరిత హోటల్లో జరిపినప్పుడు దాదాపు 200 మంది దానికి వచ్చినారు. సూర్యకిరణ్, తిరుపతి వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినారు. అందరం కలిసి అది సక్సెస్ చేసినాక ఆ రోజు 14 మందితోటి ఒక కమిటీని వేయడం జరిగింది వచ్చిన దాంట్లో.
ఆ తర్వాత మళ్ళీ వీళ్ళని కంటిన్యూ అవుతూనే మళ్ళీ మేము రకరకాల కార్యకలాపాలు చేసుకునే క్రమంలో IMA హాల్లో కార్యకర్తలకు శిక్షణ శిబిరం పెట్టినాం. ఒక రోజంతా 4 సెషన్స్ చాలా సిస్టమేటిక్గా పెట్టినాం. దాదాపు 100 మంది వచ్చినారు. చివరి వరకు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఒక 60 మంది అనుకున్నారు. ఆ శిక్షణా శిబిరం మన జిల్లా ఉద్యమానికి మంచి పునాదిని వేసింది అని చెప్పుకోవచ్చు. అందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా హాజరైనారు. ఆ తర్వాత మనం చూస్తే మళ్ళీ భూపాలపల్లిన ఒక మీటింగ్ జరిగింది. సార్ కూడా అక్కడికి వచ్చినారు. మేము అక్కడికి వెళ్ళాం, చాలామంది వెళ్ళాం. రాజగోవింద్ సారు ఇంకా చాలామంది, ఇక్కడికి రాని వాళ్ళు కూడా చాలామంది అందులో వచ్చారు. అట్లాగే భూపాలపల్లి తర్వాత మళ్ళీ వరంగల్లో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం. అట్లాగే ఎలక్షన్ సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కూడా మీటింగ్స్ సార్ చాలా రిస్క్ తీసుకొని రమేష్ సార్ పెట్టినాడు. అన్నీ కూడా క్లోజ్డ్ మీటింగ్సే. మనం ఎందుకంటే సంస్థాగత నిర్మాణం జరగడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్స్ జరుపుకుంటూ వచ్చినాం. ఆ క్రమంలో ఒక పెద్ద బహిరంగ సభ జరిపారు మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో. దానికి కూడా మనందరం కార్యకర్తలు రకరకాలుగా పనిచేసినాం, రకరకాల పద్ధతుల్లో. అయితే అది జరిగింది, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, దాని ఫలితం అంతా నేను మాట్లాడాల్సిన విషయం కాదు, అది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి దాన్ని మనం వదిలేసి ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు శిక్షణా శిబిరం గట్కేశ్వర్లో జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ నుండి ఒక 12 మంది వెళ్ళినాం. ఆ తర్వాత హైదరాబాద్లో మీటింగ్స్ జరిగినప్పుడు కూడా మన జిల్లా నుంచి ప్రతిసారి మనం వెళ్తా ఉన్నాం, రిప్రజెంటేషన్ ఉంటా ఉంది. అదే క్రమంలో మనకు చేనేత ఐక్యవేదిక తరఫున చౌటుప్పల్లో మీటింగ్ జరిగింది, కానీ వెళ్ళలేదు అక్కడికి. కానీ గద్వాల్లో మీటింగ్ జరిగితే కూడా మనం వెళ్ళినాం. ఆ రకంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యకలాపాలన్నింటిలో భాగస్వామ్యం ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలో మళ్ళొక 6గురిని కరీంనగర్లో మీటింగ్ జరిగినప్పుడు మళ్ళీ 4 కార్లు తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళినాం. అక్కడ ఒక 6గురిని అకామిడేట్ చేసుకున్నాం. ఈ రకంగా మనం చేసుకునేటువంటి క్రమంలోనే మొన్న మనం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిపినప్పుడు 23 మంది 6 జిల్లాలకు రిప్రజెంట్ చేస్తూ మనం హాజరైనాం. 6 జిల్లాలకు కన్వీనర్లను పెట్టుకున్నాం సార్ చెప్పినటువంటి పద్ధతుల ప్రకారంగానే. అట్లాగే మన జిల్లా నుండి సారు మన పని విధానాన్ని చూసి 3గురిని మనకు ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో పెట్టినారు. ప్రొఫెసర్ విజయబాబు గారిని పొలిటికల్ అడ్వైజర్గా, అట్లాగే ప్రొఫెసర్ బెనర్జీ గారిని వైస్ చైర్మన్గా, నన్ను ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ పేరు మీద రాష్ట్ర కన్వీనర్గా, కోఆర్డినేటర్గా చేసినారు. మనం మిగతా వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. అంటే 6, 3, 9 ఈ 9 మంది మనం రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినట్టు. ఇప్పుడు ఇంకా మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కింద వ్యక్తులుగా మీరు పనిచేయాలని అనుకుంటే అప్పుడు మనకు ముఖ్యంగా వచ్చేది ఏంటి, అసలు మన జెండా ఏంటి, మన ఎజెండా ఏంటి, మన కండు ఏది, మన లోగో ఏది, ఈ సమస్యలు వస్తాయి. అట్లాగే మన రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు, వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నారు అనేటివి వస్తాయి. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మన పని జరుగుతూ ఉంది, స్టార్ట్ అయింది. చాలామంది మనం అసలు విషయాలను బయటికి తీసుకొచ్చి మన జెండాను ఇవన్నింటినీ కనుక మనం బయటికి వేసిన తర్వాత ఖచ్చితంగా మన ఉద్యమానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. సారు ఈ 2 సంవత్సరాల కాలంలో, ఒక నెల అయితే 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులు సారు ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా బీసీ ఓరియంటెడే. అట్లాగే బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అట్లాగే నికార్సైనటువంటి ఒక లైన్ తీసుకొని ఎటు పక్కకు బ్యాలెన్స్ కాకుండా, ఎవరికి లొంగకుండా, అన్ని పార్టీలు మనల్ని మోసం చేస్తున్నాయని చెప్తూ బీసీలు కూడా తప్పుడు మార్గంలో పోతే వాళ్ళని కూడా ఎండగట్టకుండా జాగ్రత్తగా వాళ్ళని ఏమనకుండా మా లైన్కి ఇది అని చెప్పి, ఉదాహరణ చూడండి, 9వ షెడ్యూల్లో పెట్టాలనే దాని విషయంలో అందరూ అవాస్తవాలేనారు. సారు మాత్రమే ఇప్పటి వరకు అదే లైన్ మీద నిలబడ్డారు. అట్లాగే 42% రిజర్వేషన్ బిల్లుకి వచ్చేటప్పటికి కూడా మనము చాలా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నాం. ఎందుకంటే సారు రాజ్యాంగాన్ని చదవడమే కాకుండా రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఏ రకంగా మనము స్టెప్ తీసుకోవాలనే దాని మీద నాలెడ్జ్ మనకే ఉన్నది. అది ఎవరు కాదనలేంది, అది ప్రూవ్ అయింది రాష్ట్రంలో. ఈ రకంగా మనము రేపు ముందుకెళ్ళేటువంటి క్రమంలో ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి మన మిత్రులందరినీ తీసుకొచ్చి ఈ సమావేశంలో కొంచెం నా భాషలో ఛార్జింగ్ చేసి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టినాము. ఈ సమావేశంలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా BCIF తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు. భవిష్యత్తు మనదే. ఇస్సా ఇజ్జత్ హుకుమత్. నాకు ఈరోజు ఒక మంచి మాట శ్రీనివాసరావు గారు, ఏంటిది అసలు ఈ సంస్థ ఏంటిది అని చెప్పానంటే, సార్ చూడండి మా సార్ వచ్చిన తర్వాత మీకు అన్నీ చెప్తాడని
ఫస్ట్ ఈ బ్యానర్ ఓపెన్ చేయగానే ఆ మూడుని చూసి ఏగా సారిపోయి ఇక ఏది అవసరం లేదు, ఈ మూడే మనల్ని విజయ తీరాలకు చేరుస్తుంది అని చెప్పినారు. ఆ రకంగా ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో మన నినాదాలని గట్టిగా వాళ్ళు తీసుకుపోవాల్సిందే, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. మనం చెప్తున్నాం ఖచ్చితంగా ఈ రకంగా ఈ ఉద్యమాన్ని కనుక నడిపితే రేపు బ్రహ్మాండంగా సార్ ఏదైతే చెప్తున్నాడో 29 లేదా 28లో మనము బీసీ రాజ్యాధికారాన్ని సాధిస్తాం. ఆ రాజ్యాధికారాన్ని సాధించే వరకు మనం అహర్నిశలు మన మనసుల్లో వండుకుంటూ భావజాల వ్యాప్తి చేయాలి. సార్ ఎప్పుడు చెప్తాడో అప్పుడు బయటికి రావాలి. అంతవరకు మనం ఎక్కడ అనవసరంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం లేదు, అట్లాగే డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, టైంని కూడా వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన మౌత్ అంటే నోటి ద్వారా మనం ప్రచారం చేసుకుంటూ పోవాలి. మన అన్నలందరూ కూడా ఎప్పుడు మాకు అవకాశాలు ఇస్తారని చెప్తున్నారు, చూస్తున్నారు సీరియస్గా. కాబట్టి వరంగల్ జిల్లా చాలా ఎక్కిప్పుడై ఉన్నది. నేను మాత్రం ఇప్పటి నుండి డిసైడ్ చేసుకున్న ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో సార్ ఎంట ఏ సార్ అడుగుగా వేసుకుంటూ నడుస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు. జై బీసీ, జై బీసీ, గట్టిగా జై బీసీ, జై బీసీ.